పోలేరమ్మ ఊర్లో జరిగే ఉత్సవం సందర్భంగా ఈరోజు పొద్దున 5:30 గంటల నుంచి యథావిధిగా సాంప్రదాయ ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు సత్య నివేదన ఇప్పుడే అయింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామ పొంగళ్ళు పెట్టొద్దని చెప్పి కార్యక్రమం చేస్తున్నారు. అన్ని ఆచారాల ప్రకారం ఆచారాలను పాటిస్తూ పెద్దలందరి సూచనల మేరకు ఈ యొక్క తిరునాళ్ళ జరుగుతుంది. అశేషంగా వచ్చే భక్త జనానికి కోరుకునే విధంగా సాయంకాలం అందరూ వచ్చి ముగ్గురు అమ్మల్ని దర్శనం చేసుకుని ఈ యొక్క పోలేరమ్మ ఉత్సవాన్ని దిగ్విజయం చేయాలని అన్ని ముగ్గురు అమ్మల యొక్క అలంకారం వారు గ్రామంలో నైవేద్యాలు తీసుకుంటూ ప్రతి ఇల్లు ప్రతి గొంతు తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. అది ప్రతి ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజానికం కానీ భక్తులు కానీ వీళ్ళందరి సహకారం జరుగుతున్న కార్యక్రమం. దీనికి ఈ తిరునాళ్ళకి చాలామంది శాశ్వత దాతలు ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు చెప్పే పరిస్థితి కాదు. ఈ ఉత్సవ కమిటీ రన్ చేస్తున్న ఈ కార్యక్రమంలో దాతలు మరి యొక్క పేదవాడు కూడా వారి స్థాయికి మించి ఈ యొక్క ఉత్సవానికి ప్రోత్సాహం అందించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని సంవత్సరం ఇంకా మెరుగైన రీతిలో పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగనే పోలేరమ్మ దయ వల్ల మా చుట్టుపక్కల ప్రాంతంలో ముగ్గురమ్మల దయ వల్ల సత్యామలంగా సుభిక్షంగా ప్రతి ఒక్కరూ పిల్ల పాపలతో బాగా సంతోషంగా ఉన్నారని మేమందరం నమ్ముతున్నాం. అదే నమ్మకంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి కుల మతాలకు అతీతంగా అన్ని మతాల వారు దీంట్లో గ్రామ దేవత కాబట్టి అన్ని మతాల వారు యొక్క ప్రోత్సాహం వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి వచ్చిన దాతలకి వచ్చిన ఈ ప్రతి నివేదన చేసిన ఆ తల్లులకి అందరికీ దండాలు పెట్టి కొద్దిగా వెనక్కనా అందుకొని మా తల్లి మీరు మేడం అన్నట్టు
పోతే ఒక్కటి నిద్రపోతుంది, ఒక్కడికి వస్తుంటుంది. జరగాలంటే వాడు ఇప్పుడు వేస్తాడా, కట్టి పెడతాడా నా చేతి మీద అని గోవిందుల మాదు రాజు వాడు లేదన్నాడు. ఇంటికి వారికి ఉన్నా, యానాదికి ఉన్నా, జోగి ఉన్నా, జగన్ ఉన్నా, మానవారికి ఉన్నా, మాది వారికి ఉన్నా. వచ్చాడరా యాదవ ప్రార్థించుకున్నారు. అన్ని తర్వాత సూచన మహాతల్లి 8 చేతులు ఏపారి గంగ, 9 చేతులు గంగ, 8 చేతులు తిరగొండ గంగ, 4 చేతులు తుమ్క రాణి, 4 చేతులు ఓ ఇలవల ప్రాణు మహాతల్లి కూర్చుందిరా. ఆనాడు ఉన్నదే 7 ఏళ్ల బాలుడు వాడు. కానీ కాశమంత కాస హనుమంత కాస హనుమంత కాస రేవంత మల్లు వేసినాడు, చెబులు తెలిసినాడు, తెలిసినాడు ఆ చంద్రహాగ్యం బట్టి ఆడు వాడు వాళ్ళ తండ్రి ఉన్నదా 7 గడములు 14 కుమిళ్ళు. ఆ కుమిడి ఉందా వాగు వాగు నేను ఇప్పుడు గంగమ్మకు, కలగలమ్మకు, అక్కమ్మకు, మాతమ్మకు, మహాలక్ష్మమ్మకు, పోలేరమ్మకు, పోతురాజుకు, గొడ్డందు, బిడ్డందు, పాడందు, పంటందు అన్ని సుఖంగా ఉంటే రేపు వచ్చే మంగళవారం పోలేరమ్మ ఉత్సవం. సార్ కొంచెం
కృష్ణ ఇటు పంపిస్తారా అటు పంపిస్తారా? ఇటు పంపిస్తారు. సెకండ్ సార్ చెప్పండి. అల్లూరు గ్రామం నందు అనాదిగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు, గంగమ్మ తల్లి దీవెనలు, కనకదుర్గమ్మ గారి ఆశీస్సులతో వెలసిల్లి ఉన్నటువంటి అల్లూరు గ్రామం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసం నందు గ్రామానికి సంబంధించిన పెద్ద ఊరు, అదేవిధంగా అల్లూరుపేటకు సంబంధించి రెండు సార్లుగా ఇక్కడ తిరణాలు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ రోజున ప్రధాన గ్రామానికి సంబంధించినటువంటి అల్లూరు గ్రామానికి సంబంధించి ఈ రోజున పోలేరమ్మ యొక్క ఉత్సవాలు, గంగమ్మ యొక్క ఉత్సవాలు, అదేవిధంగా కలుగోలమ్మ గారి ఉత్సవాలని, ముగ్గురు త్రిమూర్తులకు సంబంధించిన ముగ్గురు దేవతల యొక్క ఉత్సవాలని ఈరోజు అల్లూరు గ్రామంలో రంగరంగ వైభవంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు నివసించేటువంటి ప్రాంతం, వ్యవసాయానికి నిలవైనటువంటి ప్రాంతంలో పాడి పంటలు ఇళ్ళకు వచ్చే టైము, నాట్లు వేసుకునే టైము, ఆ సందర్భంలో ఈ పాడి పంటలన్నీ బాగుండాలి, పశుపక్షాదులన్నీ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆ తల్లుల దీవెనల కోసం అల్లూరు గ్రామం నందున జరిపేటువంటి ఈ జాతర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా దేవతల ఆశీర్వాదం కోసం, ఈ అల్లూరు మండలం సుభిక్షంగా ఉండడం కోసం, ఆ దేవత యొక్క దీవెనల కోసం ఈ రోజు నేను పోలేరమ్మ గుడికి సందర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా గంగమ్మ గుడి, అదేవిధంగా కలువలమ్మ గుడిని కూడా సందర్శించి ఈ ప్రాంతంలో ఉండే పాడి పంటలు, ప్రజలు అందరూ కూడా పంటలు అన్ని బాగా పండి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టు ఆ తల్లులు ఈ గ్రామాలను గముడు కాస్తూ ఈ గ్రామాలను రక్షించుకుంటూ మన బిడ్డలు అందరూ కూడా బాగుండేటట్టు, ఆయురారోగ్యాలతో ఉండేటట్టు ఆ తల్లుల యొక్క దీవెన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మీద ఉంటుందనే విశ్వాసం, నమ్మకంతో అందరూ కూడా జరుపుకుంటున్నాం. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రజలందరూ కూడా అన్ని రకాలైన వ్యక్తులందరూ కూడా కలిసి ఒక ఆనందంగా జరుపుకుంటున్నందుకు అల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాగే అందరూ కూడా ఐక్యంగా, అందరూ కూడా దేవతల మీద అనురాగాలతో దేవతల యొక్క కోరికలు తీర్చుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అదేవిధంగా జనవరి 7వ తేదీన అల్లూరుపేటకు సంబంధించిన పోలేరమ్మ కమిటీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మళ్ళా ఇదే ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఆ తల్లి యొక్క దీవెనలు అందరూ తీసుకోవాలని సందర్భంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఈరోజు మనకి అల్లూరు గ్రామానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకున్నటువంటి అల్లూరు పోలేరమ్మ ఊరికి సంబంధించినటువంటి ఉత్సవం, అదేవిధంగా ముగ్గురు తల్లులు పోలేరమ్మ, కలుగోలమ్మ, గంగమ్మ ముగ్గురు దేవతల యొక్క తిరణాలని ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఈ తిరణాలకి విచ్చేసి ఈ ముగ్గురు తల్లుల ఆశీస్సులు పొంది ఈ తిరణాల్లో ముఖ్యంగా ప్రతి సంవత్సరం పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ తిరణాలు సాగాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.